హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవరెడ్డిని. మనం భారత ప్రణాళికకు సంబంధించి పార్ట్ 1లో భారత ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్రానికి పూర్వం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేసినటువంటి బాంబే ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, గాంధీ ప్రణాళిక గురించి నేర్చుకున్నాం. భారత ప్రణాళికకు సంబంధించి పార్ట్ 2లో ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి గురించి నేర్చుకున్నాం. భారత ప్రణాళికకు సంబంధించి పార్ట్ 3లో వివిధ రకాల ప్రణాళికల గురించి నేర్చుకున్నాం. వాటిలో కొన్నింటిని మాత్రమే నేర్చుకున్నాం. అంటే ప్రణాళిక యొక్క రకాలు అనేవి వివిధ అంశాలను బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. ఆ ప్రణాళిక రకాలలో కొన్నింటిని మనం భారత ప్రణాళికలు పార్ట్ 3లో ఈ ప్రణాళిక యొక్క రకాలలో కొన్నింటిని నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ప్రజల భాగస్వామ్యాన్ని బట్టి ప్రణాళికలు రెండు రకాలు, ఒకటి కేంద్రీకృత ప్రణాళిక, రెండవది వికేంద్రీకృత ప్రణాళిక అని. అదేవిధంగా ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలు, ఒకటి నిర్దేశాత్మక ప్రణాళిక, దీన్నే ఆదేశాత్మక ప్రణాళిక అని కూడా అంటారు. అదే మరొకటి సూచనాత్మక ప్రణాళిక, దీన్నే మార్కెట్ ప్రణాళిక అని కూడా అంటారు. అదేవిధంగా కాల వ్యవధిని బట్టి ప్రణాళికలను మూడు రకాలుగా, దీర్ఘకాలిక ప్రణాళిక అని, మధ్యకాలిక ప్రణాళిక అని, స్వల్పకాలిక ప్రణాళిక అని, వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం అనేది జరిగింది. ఈరోజు వీడియో ద్వారా మనం ప్రణాళికల యొక్క రకాలలో మరికొన్నింటి గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు సరళత్వాన్ని బట్టి ప్రణాళికలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. ఒకటి స్థిర ప్రణాళిక, రెండవది నిరంతర ప్రణాళిక. స్థిర ప్రణాళిక అంటే ఫిక్స్డ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్. స్థిర ప్రణాళిక అంటే స్థిర ప్రణాళిక ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత నిర్ణీత కాల వ్యవధి వరకు మారకుండా స్థిరంగా ఉండే ప్రణాళికనే స్థిర ప్రణాళిక అంటారు. అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాలతోని ఒక ప్రణాళికలను ప్రవేశపెట్టిన తర్వాత దానికి నిర్ణయించినటువంటి ఒక నిర్దిష్ట కాల వ్యవధి పూర్తి అయ్యేంత వరకు మారకుండా స్థిరంగా ఉండేటువంటి ప్రణాళికనే స్థిర ప్రణాళిక అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేస్తారు. అప్పుడు మొదటి ప్రణాళికను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1951 నుంచి 56 వరకు, అంటే 5 సంవత్సరాల కాల వ్యవధితో కూడినటువంటి ఒక ప్రణాళికలను ఒక నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ నిర్దిష్ట కాల వ్యవధి పూర్తి అయ్యేంత వరకు, అంటే 1951 నుంచి 56 సంవత్సరం వరకు మారకుండా స్థిరంగా అమలు చేసేటువంటి ప్రణాళికలను స్థిర ప్రణాళిక అంటాం. అదేవిధంగా రెండవ ప్రణాళిక కానీ, మూడవ ప్రణాళిక కానీ, నాలుగవ ప్రణాళికలను మనం స్థిర ప్రణాళికగా సూచించవచ్చు. ఎందుకంటే ఆయా ప్రణాళికలు ఆ నిర్దిష్ట కాల వ్యవధి వరకు ఎలాంటి మార్పు లేకుండా ముందుగా నిర్ణయించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా, వాటి సాధనకు అనుగుణంగా వాటిని అమలు చేయడం అనేది జరిగింది. అలాగనే ఐదవ పంచవర్ష ప్రణాళికను మనం స్థిర ప్రణాళిక అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఐదవ పంచవర్ష ప్రణాళికను మనం 1974 నుండి 79 వరకు అని నిర్ణయించుకొని దాన్ని ప్రారంభించాం. కానీ అది నిర్ణీత కాల వ్యవధి పూర్తి అయ్యేంత వరకు అది కొనసాగలేదు. ఎందుకంటే అది ఒక సంవత్సరం ముందుగానే ముగించబడినటువంటి ప్రణాళిక. ఎందుకంటే కొన్ని పరిస్థితులకు, కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఐదవ పంచవర్ష ప్రణాళిక అనేది ఒక సంవత్సరం ముందుగానే ముగించబడినది. ఓకే, అంటే అక్కడ ప్రభుత్వ రాజకీయ పరిస్థితుల వల్ల, రాజకీయ మార్పు ఏర్పడడం వల్ల ఈ ఐదవ పంచవర్ష ప్రణాళిక అనేది 5 సంవత్సరాలు కొనసాగకుండా ఒక సంవత్సరం ముందుగానే ముగించబడినదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఐదవ పంచవర్ష ప్రణాళికను మనం స్థిర ప్రణాళిక అనడానికి అవకాశం లేదు. అలాగే మరొకటి నిరంతర ప్రణాళిక. నిరంతర ప్రణాళిక అంటే గత సంవత్సరాన్ని వదిలివేసి ప్రస్తుత సంవత్సరాన్ని లేదా రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ నిరంతరం కొనసాగే ప్రణాళికనే నిరంతర ప్రణాళిక అని అంటారు. అంటే గత సంవత్సరాన్ని వదిలివేసి ప్రస్తుత సంవత్సరాన్ని కానీ లేదా రాబోయే సంవత్సరం కానీ కలుపుతూ నిరంతరం కొనసాగే ప్రణాళికనే నిరంతర ప్రణాళిక అని అంటారు. అంటే ఇక్కడ నూతన పరిస్థితులకు అనుగుణంగా, నూతనంగా ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి, నూతనంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి ప్రణాళికల యొక్క లక్ష్యాలను నిరంతరం మార్చుకున్నటకు అవకాశం ఉన్నటువంటి ప్రణాళికనే నిరంతర ప్రణాళిక అని కూడా
పేర్కొనవచ్చు. ఓకే, కాబట్టి ఈ నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ప్రారంభించారు అంటే నెదర్లాండ్ దేశంలో. ఆ నెదర్లాండ్ దేశంలో ఫిలిప్స్ కంపెనీలో మొదటిసారిగా ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేశారు. ఆ తర్వాత అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టడం. అమెరికాలో కూడా ఇక్కడ స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేయడం అనేది జరిగింది. కానీ ప్రపంచంలో ఈ నిరంతర ప్రణాళికలు ఈ విజయవంతమైనటువంటి దేశం ఏది అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు. అంటే నిరంతర ప్రణాళికలను అమలు చేయడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించి అనుకున్నటువంటి వృద్ధి రేటు సాధించడంలో ఏ దేశం విజయవంతమైంది అని చెప్పుకోవచ్చు? జపాన్ దేశమే అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే నిరంతర ప్రణాళికలో విజయవంతమైనటువంటి దేశం ఏది అంటే జపానే. ఓకే, అదేవిధంగా ఈ నిరంతర ప్రణాళిక భావనను భారతదేశం ఏ దేశం నుండి స్వీకరించింది అంటే ఈ జపాన్ దేశం నుంచే స్వీకరించింది. ఎందుకంటే అంత నిరంతర ప్రణాళికలను అమలు చేయడం వల్ల విజయవంతమైనటువంటి జపాన్ దేశం నుండే ఈ నిరంతర ప్రణాళిక భావనను భారతదేశం స్వీకరించింది. అసలు ఈ నిరంతర ప్రణాళిక భావన గురించి మనకు గుర్నార్ మిర్దల్ అనే అటువంటి ఆర్థికవేత్త తాను రాసినటువంటి ఏషియన్ డ్రామాలో మొదటిసారిగా ఈ నిరంతర ప్రణాళిక భావనను గురించి ఉపయోగించాడని చెప్పుకోవచ్చు. ఈ ఏషియన్ డ్రామాలో ఈ గుర్నార్ మిర్దల్ ఈ నిరంతర ప్రణాళిక భావన గురించి మొదటిసారిగా అందులో పొందుపరిచి ఉంటే, ఆ తర్వాత ఆయన రాసినటువంటి ఎకనామిక్స్ ప్లానింగ్ ఇన్ బోర్డర్ సెట్టింగ్ అనే గ్రంథంలో ఈ నిరంతర ప్రణాళిక భావన గురించి మొదటిసారిగా అందులో ఆయన అప్పుడు చెప్పాడని చెప్పుకోవచ్చు. అంటే నిరంతర ప్రణాళిక భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గుర్నార్ మిర్దల్. ఏ గ్రంథంలో ఉపయోగించాడు? ఏషియన్ డ్రామా. ఈ ఏషియన్ డ్రామా అనే గ్రంథం దేని గురించి వివరిస్తుంది అంటే ఆసియా దేశంలోని పేదరికాన్ని గురించి ఈ ఏషియన్ డ్రామా అనే గ్రంథాన్ని గుర్నార్ మిర్దల్ రాశారు. అందులో నిరంతర ప్రణాళిక అనే భావనను అందులో పొందుపరచడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన రాసినటువంటి ఎకనామిక్స్ ప్లానింగ్ ఇన్ బోర్డర్ సెట్టింగ్ అనే గ్రంథంలో ఈ నిరంతర ప్రణాళిక భావన గురించి ఆయన వివరించడం అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఈ నిరంతర ప్రణాళికను మరి భారతదేశంలో ఎప్పుడు అమలు చేశారు అంటే 1962 సంవత్సరంలో భారతదేశం ఏం చేసిందంటే మొదటగా రక్షణ శాఖలో దాన్ని అమలు చేసింది. 1962లో నిరంతర ప్రణాళిక అంటే మనం ఏం చెప్పుకున్నాం? నూతనంగా కానీ కాలానుగుణంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి కానీ కాలానుగుణంగా ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం నిరంతరం మార్పుకు అవకాశం ఉండేటువంటి ప్రణాళికనే నిరంతర ప్రణాళిక అన్నాం. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1962 సంవత్సరంలో ఈ రక్షణ శాఖలో ఈ నిరంతర ప్రణాళికను మొదటిసారిగా అమలు చేసింది. ఎందుకంటే 1962 సంవత్సరంలో భారత్ చైనాల మధ్య యుద్ధం సంభవించింది. అటువంటి యుద్ధ సమయంలో అక్కడ మనం ముందుగా నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలే వాటిని అమలు చేయాలనేది కాదు. అప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల అనుకోకుండా ఏర్పడేటువంటి నూతన సమస్యల పరిష్కారం కోసం పరిస్థితులకు అనుగుణంగా అనుకున్న లక్ష్యాలతో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తగు నిర్ణయాలు చేసుకోవడం, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న ఉద్దేశంతో భారత చైనా మధ్య యుద్ధం సంభవించినప్పుడు ఈ నిరంతర ప్రణాళికను దాన్ని అమలు చేయడం అనేది జరిగింది. అది ఏ శాఖలో? రక్షణ శాఖలో మొదటిసారిగా అమలు చేశారు. అంటే భారతదేశంలో నిరంతర ప్రణాళికను భారతదేశంలో ఎప్పుడు అమలు చేశారంటే 1962 సంవత్సరంలో. అది ఎందులో? రక్షణ శాఖలో మొదటిసారిగా అమలు చేశారు. ఆ తర్వాత కాలంలో 1978 సంవత్సరంలో భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లేస్లో జనతా ప్రభుత్వం అనేది రావడం వల్ల ఈ జనతా ప్రభుత్వం అనేది మొరార్జీ దేశాయ్ యొక్క అధ్యక్షతన ఇక్కడ అప్పుడున్నటువంటి 1978 సంవత్సరంలో అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి ఆచార్య లకడావాల యొక్క సలహా మేరకు ఈ జనతా ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేసింది. ఆ నిరంతర ప్రణాళికను ఎప్పుడు అమలు చేసింది? 1978 ఏప్రిల్ 1 నుండి వెళ్ళి 1980 మార్చి 31 వరకు ఈ జనతా ప్రభుత్వం ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేసిందని చెప్పుకోవచ్చు.
ఓకే, అయితే ఈ భారత ప్రణాళికల యొక్క రకాలను గురించి మనం చెప్పుకునేటప్పుడు అన్ని రకాల ప్రణాళికలలో ఈ నిరంతర ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రణాళికల యొక్క రకాలలో అనేక రకాల ప్రణాళికలు ఉంటాయి. ఈ అనేక రకాల ప్రణాళికల్లో నిరంతర ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సబ్జెక్టు పరంగా నిరంతర ప్రణాళిక చాలా ముఖ్యమైనది, అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కూడా ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. అంటే సబ్జెక్టు పరంగా అంటే నిరంతర ప్రణాళిక అనేది ఇటు సబ్జెక్టు పరంగా అంటే ఇటు ఇంటర్ స్థాయిలో కావచ్చు, డిగ్రీ స్థాయిలో కావచ్చు, పీజీ స్టాండర్డ్లో ఈ నిరంతర ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకుంటాం. అదే విధంగా ఎగ్జామ్స్ అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో తీసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కూడా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయంగా చూసినా, అటు జాబ్స్ ఎగ్జామ్స్ పరంగా చూసినా కానీ ఈ నిరంతర ప్రణాళిక సంబంధించి ఈ నిరంతర ప్రణాళిక భావనకు సంబంధించిన అంశం నుండెళ్ళే మనకు 1 లేదా 2 ప్రశ్నలు వస్తూనే ఉంటుంటాయి. కాబట్టి ఈ నిరంతర ప్రణాళికకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం అనుకున్న మార్కులను ఏ విధంగా వచ్చినా కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారంపై దృష్టి కేంద్రీకరించి నేర్చుకున్నట్లయితే మనం అనుకున్న విధంగా దానికి ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రణాళికల రకాలలో మరొకటి ఏంటిదంటే వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికలను 2 రకాలుగా పేర్కొనవచ్చు. ఒకటి భౌతిక ప్రణాళిక ఫిజికల్ ప్లానింగ్, రెండవది ఆర్థిక ప్రణాళిక, దీన్ని ఎకనామిక్స్ ప్లానింగ్ అంటారు. భౌతిక ప్రణాళిక అంటే భౌతికోత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికంగా రూపొందించే ప్రణాళికనే భౌతికోత్పత్తి ప్రణాళిక అంటారు. అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి లక్ష్యం ప్రాతిపదికంగా భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికంగా రూపొందించినటువంటి ప్రణాళికనే భౌతిక ప్రణాళిక, భౌతికోత్పత్తి ప్రణాళిక అని అంటారు. ఫిజికల్ ప్లానింగ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రణాళికలలో ఏదో ఒక వస్తువు యొక్క ఉత్పత్తి, ఇటు ఆహార ధాన్యాలు కావచ్చు, ఆహారేతర ధాన్యాలు కావచ్చు, ఏదైనా ఒక వాటి యొక్క ఉత్పత్తి లక్ష్యాలను నిర్ధారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటి పంచవర్ష ప్రణాళికల్లో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి లక్ష్యం అంటే అక్కడ భౌతికోత్పత్తి లక్ష్యాన్ని ఏమని నిర్ధారించుకున్నాం? 61 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఇలాంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే భౌతిక ఉత్పత్తి లక్ష్యాలను ప్రాతిపదికంగా చేసుకొని రూపొందించినటువంటి ప్రణాళికనే భౌతిక ప్రణాళిక, భౌతికోత్పత్తి ప్రణాళిక అని అంటారు. ఓకే, అంటే ఈ భౌతిక ప్రణాళికను మొదటిసారిగా అమలు చేసినటువంటి దేశం ఏది అంటే చైనానే. ఆ దేశంలో ఏ వస్తువును ఉత్పత్తి చేసినా వాటికి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని రూపొందించుకొని ఆ లక్ష్య సాధన కోసం తాను అహర్నిశలు శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి భౌతిక ప్రణాళికలను అమలు చేసిన దేశం ఏది అంటే భౌతిక ప్రణాళికలు అమలు చేసేటువంటి దేశానికి ఉదాహరణ ఏది అంటే చైనా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొకటి ఏంటిది? ఆర్థిక ప్రణాళిక అంటే ఆర్థిక లక్ష్యాలను ప్రాతిపదికంగా రూపొందించే ప్రణాళికనే ఆర్థిక ప్రణాళిక, ఎకనామిక్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వివిధ పెట్టుబడి రంగాలకు ఆర్థిక వనరుల కేటాయింపుతో రూపొందించినటువంటి ప్రణాళికనే ఆర్థిక ప్రణాళిక అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఉంటాయి. ఇటు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. ఆర్థిక వ్యవస్థలో వివిధ రకాల రంగాలు ఉంటాయి. ఆ రంగాలకు పెట్టుబడి కేటాయింపు, ఆయా రంగాల పెట్టుబడి కేటాయింపుతో రూపొందించినటువంటి ప్రణాళికనే ఆర్థిక ప్రణాళిక అంటారు. ఈ ఆర్థిక ప్రణాళిక భావనను మొట్టమొదటిసారిగా 1910 సంవత్సరంలో రష్యాకు చెందినటువంటి ప్రొఫెసర్ క్రిస్టియన్ కొఫెడర్ మొదటిసారిగా ఉపయోగించాడని చెప్పుకోవచ్చు. అంతేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో అమలు చేస్తున్న ప్రణాళిక ఏది అంటే ఆర్థిక ప్రణాళికే. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఈ ఆర్థిక ప్రణాళికలనే అమలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ప్రణాళికల రకాలకు సంబంధించి కొన్ని రకాల ప్రణాళికల గురించి అంటే సరళత్వాన్ని బట్టి ప్రణాళికలను 2 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి స్థిర ప్రణాళికలు, దీన్ని ఫిక్స్డ్ ప్లానింగ్ అని, అదే నిరంతర ప్రణాళిక, వీటినే రోలింగ్ ప్లాన్ అని అంటారు. అదేవిధంగా
వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికలను 2 రకాలుగా పేర్కొంటారు. ఒకటి భౌతిక ప్రణాళిక అంటే ఫిజికల్ ప్లానింగ్, రెండవది ఆర్థిక ప్రణాళిక ఎకనామిక్స్ ప్లానింగ్. వీటికి సంబంధించి సాధ్యమైనంత వరకు మీకు సంపూర్ణ సమాచారాన్ని అందించానని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా సమాచారం మీ దృష్టిలో ఉన్నట్లయితే నాకు కింది కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ రూపంలో నాకు అందించండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చేసేటువంటి వీడియోల వల్ల మీరు పొందేటువంటి ప్రయోజనాన్ని మీ ఫ్రెండ్స్ కూడా పొందాలనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.